రక్షణ ఏది అంటూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మధ్యతరగతి చిన్న కమతాల వారికి ఇబ్బంది, భూ వివాదాలు స్థానిక సివిల్ కోర్టులో పరిష్కరించుకునే వీల్లేదు. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం వల్ల సామాన్యులు నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. భూ వివాదాలు వచ్చినప్పుడు స్థానిక సివిల్ న్యాయస్థానాలు పరిష్కరించుకునే వెసులుబాటు లేకపోవడంతో అందరూ హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. సామాన్యులు నిరక్షరాస్యులకు ఈ చట్టం తీవ్ర ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భూ యాజమాన్య హక్కు చట్టం ప్రమాదకరం, సమాచారం ఇవ్వకపోతే హక్కుదారులకు జైలు శిక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి టీఆర్ఓకి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50,000 వరకు జరిమానా విధించవచ్చు. సమాచారం ఇవ్వడానికి కొన్ని అంశాలు 7 రోజుల నుంచి 3 నెలల వరకు గడువు ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన అంశాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భూ హక్కు చట్టంపై నీతి